శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. పుష్కర స్నానానికి వెళ్ళినప్పుడు మనం చేయకూడని తప్పులు కొన్ని ఉన్నాయి, అలాగే చేసి తీరవలసినవి కొన్ని పనులు ఉన్నాయి. అంటే మన భాషలో చెప్పాలంటే డూస్ అండ్ డోంట్స్. అవి ఏమిటి అనేది ఈ వీడియోలో చెప్తాను. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. మొదటి ఛానల్ నండూరి శ్రీవాణి పూజా వీడియోస్. అన్ని కులాల వాళ్ళు పూజను తేలిగ్గా చేసుకోవాలనే తపనతో మేము చేసే పూజ డెమో వీడియోలన్నీ ఈ ఛానల్లో పెడతాం. రెండో ఛానల్ నండూరి సుశీల. నండూరి గారిని ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఎంతో మంది వేల మెయిల్స్ మెసేజ్లు పంపిస్తున్నారు. వాటిలన్నిటికీ నండూరి గారు ఇచ్చే సమాధానాలు ఈ ఛానల్లో ఉంటాయి. అలాగే రాబోయే ముఖ్య పండుగల్ని ఎప్పటికప్పుడు మీకు ఈ ఛానల్ ద్వారా గుర్తు చేస్తూ ఉంటాం. మూడో ఛానల్ నండూరి శ్రీనివాస్ స్పిరిచువల్ టాక్స్. మహాత్ముల చరిత్రల గురించి, ఆలయాల రహస్యాల గురించి, మంత్ర రహస్యాల గురించి చెప్పే వీడియోలన్నీ ఈ ఛానల్లో ఉంటాయి. ఈ 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మొట్టమొదట డోంట్స్ చెప్పుకుందాం. మనం ఎప్పుడు చేయకూడని పనులు ఒక 6 ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటంటే, సామాన్యంగా మనకు ఒక అలవాటు ఉంటుంది. పుష్కర స్నానానికి నిద్ర లేచి బ్రష్ చేసేసుకుని తర్వాత అక్కడికి వెళ్ళిపోతాం. ఇంకా కొంతమంది అయితే బ్రష్లు గుచ్చుకుని కూడా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. దయచేసి ఆ పని చేయకండి. దాన్ని మలిన స్నానం అంటారు. అలా చేయకూడదు ఎప్పుడు. పుష్కరాలకి వెళ్ళడం అంటే గుర్తుపెట్టుకోండి, గుడికి వెళ్ళడం లాంటిది. అక్కడ ఉన్నది నీళ్లు కాదు, జలాధి దేవత. ఆ దేవత దగ్గరికి వెళ్తున్నాము, ఆ నదే గర్భాలయము అన్నట్టుగా మనస్సులో భావించుకోండి. అందుకని మొట్టమొదట మీరు బయలుదేరేటప్పుడు, అంటే ఇంటి నుంచి బయలుదేరినా, హోటల్ నుంచి బయలుదేరినా, సత్రం నుంచి బయలుదేరినా, మొట్టమొదట అక్కడ మలిన స్నానం చేసేయండి. మామూలుగా మీరు రోజు చేసే స్నానం చేసేసిన తర్వాత మీ సంధ్యావందనం, పూజ అవన్నీ చేసుకోండి. చేసుకున్నాక మంచి బట్టలు వేసుకుని అప్పుడు వెళ్ళండి. సామాన్యంగా అందరూ చేసే పని ఏమిటంటే, మురికి బట్టలు వేసేసుకుంటారు. ఎలాగో అక్కడ స్నానం చేస్తాం కదా, తర్వాత కవర్లో పెట్టుకొచ్చేద్దామని. గుర్తుపెట్టుకోండి, మీరు గుడికి వెళ్తున్నట్టే లెక్క పుష్కర స్నానానికి వెళ్తుంటే. అందుకని మంచి బట్టలు వేసుకుని వెళ్ళి అప్పుడు అక్కడ స్నానం చేయండి. ఇది మొట్టమొదటి నియమం. ఇంకా రెండవది ఏమిటంటే, షాంపూలు, కుంకెడికాయలు అలాంటివి తీసుకువెళ్ళి తలంటుకోకూడదు. అక్కడ అభ్యంగన స్నానం చేయకూడదు. పుష్కర స్నానం అంటే ఏమిటంటే, దానికి ఒక చిన్న ప్రొసీజర్ ఉంది. అది చేస్తూ తల తడిసేలాగా 3 మునకలు వేస్తే పుష్కర స్నానం అయిపోయినట్టే. దాంతోపాటు ఇంకొంచెం ప్రొసీజర్ ఉందిలేండి, అది చెప్తాను. అది చేస్తే పుష్కర స్నానం పూర్తి అయిపోయినట్టే. అందుకని షాంపూలు, అభ్యంగన స్నానాలు అక్కడ చేయకండి. మూడవది ఏమిటంటే, బట్టలు ఉతకడాలు, అలాగే బట్టని పిండడాలు అలాంటివి చేయకండి. ఎప్పుడు కూడా శాస్త్రంలో చెప్పారు, ఈ బట్ట పిండిన నీరు నదిలో కలిపితే మహాపాపం అంటది. అందుకని అది కలపకూడదు. మీరు అలాగే బయటకు వచ్చి బట్టలను బ్యాగులో తెచ్చుకుని రూమ్కి వచ్చాక మళ్ళీ ఉతుక్కోండి తప్ప నది దగ్గర చేయకండి. కొంతమంది ఎలాగో పని అయిపోతుంది కదా అక్కడ ఏం చేసేస్తూ ఉంటారు. ఆ పొరపాటు చేయకండి. ఇంకా నాలుగవది, ఉమ్ము కానీ మూత్ర విసర్జన కానీ అలాంటివి పొరపాటును కూడా చేయకూడదు అక్కడ. ఈ మధ్య నాకు కొన్ని ఈమెయిల్స్ వస్తున్నాయి, చూస్తే బాధేస్తుంది. నేను ఏదో పుష్కరిణి దగ్గరికి వెళ్ళానండి, లేకపోతే ఫలానా నది దగ్గరికి వెళ్ళి అక్కడ పొరపాటున మూత్ర విసర్జన చేశాను, ఇప్పుడు దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అని. అసలు పొరపాటుని ఎందుకు చేయాలి? ఆ చుట్టుపక్కల స్నానం చేసే వాళ్ళందరికీ ఆ ఇంపాక్ట్ అవుతుంది కదా. ఎంత పాపం మూటగట్టుకున్నట్టు ఇది. ఆ పక్కనే బాత్రూమ్లు ఉంటాయి, నడిచి వెళ్ళి అక్కడ మూత్ర విసర్జన చేసి మళ్ళీ రాలేరు. అలాగే కొంతమందికి ఊరికే ఉమ్ములు ఉమ్మే అలవాటు, అవి వెళ్ళి నదిలో అమ్ముతూ ఉంటారు. పొరపాటును కూడా చేయకండి, అలాంటి పాపాలు కట్టి కుడిపేస్తుంది. ఇది 4వ విషయం. ఇంకా 5వ విషయం ఏమిటంటే, క్యారీ బ్యాగులు అవన్నీ తీసుకువెళ్ళి అక్కడ పాడేసే దిక్కుమాలిన అలవాటు ఉంది మనకి. చక్కగా పవిత్రంగా ఏదో కుంకుమ, పసుపు తీసుకువెళ్తాం, పోన్లే నది అమ్మ తల్లికి ఇవ్వాలి అని. తీసుకువెళ్ళాక ఏం చేస్తాం, అవి 2 వేసి ఆ క్యారీ బ్యాగ్ని కూడా 2 సార్లు ముంచి నదిలో పడేస్తాం. ఇలా నేను ఎంతమంది పడేయగా చూశాను. ఆ పక్కనే డస్ట్బిన్ ఉంటుంది, అక్కడ పడేయచ్చు కదా, పడేయం. పొరపాటును కూడా చేయకండి. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఒక ఆలయానికి వెళ్ళారు, అమ్మవారి మూల విరాట్ ఉంది, పసుపు కుంకుమ అయ్యాక కవర్ తీసి అమ్మవారి మీద విసురుతారా? మీ అమ్మ పాదాలకి పసుపు రాసి ఆ తర్వాత క్యారీ బ్యాగ్ మీ అమ్మగారి మొహమ్మే పడేస్తారా? పడేరు కదా. అలాగనే నది అంటే అక్కడ నదీమ తల్లి, అమ్మవారు ఆ స్పృహతో ఉండండి. ఉంటే అప్పుడు ఈ క్యారీ బ్యాగులు పడేసేలాంటి పనులు చేయరు. ఇంకా 6వది, ఆఖరిది, ఇది శాస్త్రంలో చెప్పలేదు కానీ మన సొసైటీకి చాలా అవసరం, అందుకని చెప్తున్నా. దయచేసి అక్కడికి కెమెరాలు తీసుకువెళ్ళి సెల్ఫీలు తీసుకోవడాలు, వ్లాగులు తీయడాలు అలాంటి పనులు మాత్రం చేయకండి. ఎందుకు చేయకూడదండి? చక్కగా వ్లాగు పెట్టుకోవచ్చు కదా. పుష్కరాల టైంకి వస్తాయి చూడండి వ్లాగులు, ఇంటర్నెట్ నిండా అవే. ఒక్కటి ఆలోచించండి, అక్కడ స్నానం చేసే స్త్రీలు బోలెడంతమంది ఉంటారు.
వాళ్ళు పాపం బట్టలు ఎలా ఉన్నాయి అని ఆలోచించి చేయరు. నది మీద భక్తితో ప్రేమతో ఒళ్ళు మర్చిపోయి అమ్మా గంగమ్మ గోదావరి తల్లి అని చెప్పి అందులో మునుగుతారు, అంతేనా? ఆ మునిగినప్పుడు మీరు సెల్ఫీలో వీడియోలో తీస్తే కొన్ని అసభ్యకరమైన వచ్చాయనుకోండి, అది హాయిగా మీ వీడియో అని చెప్పి మీరు ఇంటర్నెట్లో అప్లోడ్ చేసుకుంటారు. కానీ వాళ్ళు చూస్తే వాళ్ళకి ఎంత బాధేస్తుంది. అలాంటిది మన సోదరికో భార్యకో కూతురుకో ఎవరికైనా జరిగిందనుకోండి, మనం బాధపడతాం, అంతేనా? అందుకని దయచేసి ఆ వ్లాగులు సెల్ఫీలు మాత్రమే పుష్కర స్నానాల దగ్గర వదిలేయండి. అక్కడ భక్తితో చేయండి. కావాలంటే రూమ్కి వచ్చాక క్షేత్రంలో తీసుకోండి. అలాగే ఎవరైనా తెలియక తీస్తున్నారు అనుకోండి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి పని మాన్పించండి. ఇవి మనం చెయ్యకూడని 6 పనులు. ఇప్పుడు చెయ్యాల్సిన పనులు ఏమిటి, డూస్ ఏమిటి అనేది చూద్దాం. అవి ఒక 9 చెప్పారు శాస్త్రంలో. మొట్టమొదటిది ఏమిటంటే స్నానానికి వెళ్ళినప్పుడు ఆ నది ఒడ్డున నుంచి కొంచెం ఇసుక కానీ లేకపోతే కొంచెం రాళ్ళు కానీ తీసుకుని ఆ నదిలో వేస్తూ ఒక శ్లోకం చదవాలి. పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోకభయంకరి మృత్తికాంతే, అంటే మీరు ఇసుక వేస్తుంటే మృత్తికాంతే అనాలి. ఒకవేళ రాయి తీసి వేస్తున్నారు అనుకోండి, పాషాణాంతే అని మయా దత్తం ఆహారార్థం ప్రకల్పయ అని చెప్పి అందులో వేసి అప్పుడు స్నానం చేయాలి. ఈ శ్లోకం ఏమిటి అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాం. ఎందుకండి ఇది అంటే అక్కడ కృత్య అని ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. తను ఏం చేస్తుందంటే మనం నదిలో స్నానం చేస్తే వచ్చే ఫలితాన్ని తను లాగేసుకుంటుంది. అందుకని నువ్వు అది లాక్కోకు, దాని బదులు నీకు ఇది ఇస్తున్నాను అని ఒక చిన్న రాయతినో లేకపోతే కొంచెం మట్టినో ఇవ్వడం ఈ ప్రక్రియను. ఇది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఏమిటంటే అలా ఎక్కడైనా లాగేసుకుంటుందా అని. మనం స్నానం చేస్తే వచ్చే ఫలితం ఏమిటో చూసే ఉపాసనా బలం ఉంటే మనకి అప్పుడు ఒక నెగిటివ్ ఎనర్జీ వచ్చి ఎలా లాక్కుంటుందో కూడా అర్థమవుతుంది. అంత ఉపాసనా బలాలు మనకు ఉండవు కదా. అలాంటప్పుడు మహర్షులు చెప్పారు కాబట్టి భక్తితో చేయడమే, అంతే. వాళ్ళకి కనిపిస్తుంది, మనకు కనిపించదు. కానీ రెండవది ఏమిటి అంటే స్త్రీలైతే కనుక చక్కగా కొంచెం పసుపు కుంకుమ తీసుకువెళ్ళి నదికి సమర్పించండి. ఎందుకంటే ఒక ముత్తైదువు దగ్గరికి వెళ్తున్నట్టు మీరు చక్కగా సమర్పించి అమ్మా నన్ను కాపాడు, ఇన్నాళ్ళు భోజనం పెట్టావు తల్లి నాకు అని నమస్కారం చేసుకోండి. మూడవది సంకల్పం చెప్పి గోత్రం చెప్పి అప్పుడు మాత్రమే స్నానం చేయండి. ఇది చాలా ముఖ్యం. చాలామంది వెళ్ళి చేసి వచ్చేస్తుంటారు, లేదు సంకల్పం చెప్పి తీరాలి. నాలుగోది ఏమిటంటే స్నానం అయిపోయాక కొన్ని అర్ఘ్యాలు ఇవ్వండి, చక్కగా నీళ్ళు ఇలా తీసుకుని. ఆ అర్ఘ్యాలు ఎవరికి అంటే ఇష్టదేవతలకి, అలాగే సూర్యభగవానుడికి, గంగాదేవికి, గంగాదేవి లాంటి నదులందరినీ తలుచుకున్న నదులకి, పుష్కరుడికి, బృహస్పతికి, సింహరాశికి, వీళ్ళందరికీ చక్కగా అర్ఘ్యాలు ఇవ్వండి. అది 4వ చేయాల్సిన విధి. 5వది తర్పణాలు వదలడం. మన తల్లిదండ్రులు వెళ్ళిపోయి ఉన్నారు అనుకోండి గతంలో, వాళ్ళకి, అలాగే మన కుటుంబంలో పెద్దలు ఉంటారు కదా, తాతలు ఇలాంటి వాళ్ళు, వాళ్ళకి, గురువులకి, మన గురువుగారు కానీ కైవల్యం చెందారు అనుకోండి ఆయనకి, బంధువులకి, అలాగే స్నేహితులు ఎవరైనా వెళ్ళిపోయి ఉన్నారనుకోండి వాళ్ళందరినీ ఒకసారి తలుచుకుని వాళ్ళందరికీ తర్పణాలు వదలండి. ఆ నదీ జలం ఇలా తీసుకోవడం, వాళ్ళని స్మరించటం, తర్పణాలు వదలడం, అంతే. వాళ్ళు మనకి ఏదో ఒక మేలు చేస్తుంటారు కదా, అందుకే మన జీవితంలో ఒక భాగం అయ్యారు. అవన్నీ తలుచుకుంటే అసలు గుండె బరువెక్కిపోతాయి, కళ్ళు తడిసిపోతాయి. ఆ కళ్ళు తడిసేది పుష్కర స్నానం వల్ల కాదు, వాళ్ళు గుర్తొచ్చి. అందుకని వాళ్ళందరినీ గుర్తు చేసుకుని తర్పణాలు వదలండి. వదిలాక మళ్ళీ ఒకసారి స్నానం చేసి, మరి ఇప్పుడు తర్పణాలు వదిలేరు కదా, అప్పుడు బయటకు వచ్చి నదీమ తల్లికి పువ్వులు, ధూపం, దీపం, నైవేద్యం అవన్నీ చేయండి. ఆ తర్వాత మీకు అక్కడ ఎవరైనా పురోహితుడు దొరికితే వాళ్ళ సహాయంతో పిండ ప్రదానం చేస్తానంటే చేయండి. అది 8వది. ఇంకా 9వది ఏమిటంటే దానం చేయడం. పుష్కరాలకు వెళ్ళినప్పుడు ఏదో ఒకటి దానం చేయండి. అసలు పుష్కరాల దగ్గర ఏది దానం చేస్తే ఏ ఫలితం వస్తుంది అనేది ఒక పట్టిక చెప్పారు మన పెద్దలు. అది మీకు రాబోయే వీడియోలో చెప్తా. కానీ అక్కడ చేసిన దానం అపారమైన ఫలితాన్ని ఇస్తుంది. ఏది దానం చేసినా 10 రూపాయలు ఇచ్చినా సరే అంత ఫలితం వస్తుంది. అందుకని తప్పకుండా ఏదో ఒక దానం చేయండి. ఈ 9 ప్రక్రియలు చేయగలిగితే కనుక అప్పుడు మీ పుష్కర స్నానం అద్భుతంగా ఫలిస్తుంది. శ్రీమాత్రే నమః.